నీ కోడల దమ్ము మీద నీకు నమ్మకం ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించు, లేదంటే నేను రెడీ. సొంతం 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 నీకా నాకా హై నీ. మధుమతి సంగ్రామానికి శురు. తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరకు యుద్ధం సై సిద్ధం. జాగ్రత్త బుజ్జి, లాగు బుజ్జి. లాగు లాగని దగ్గరికి వెళ్తే ఏం లాగాలో తెలియక మీ ప్యాంటు లాగుతారు, కాబట్టి మూసుకోండి. అయ్యో బద్రీ రంగా, మీరు కూడా వెళ్ళండి రా. రండి పట్టుకోండి. ఇది అన్యాయం, ఇది అన్యాయం, మోసం మోసం. వద్దనయ్యా, కౌరవులు 100 మంది కాదు, 1,000,000 మందున్నా ఎదురించడానికి కృష్ణుడొక్కడు చాలు. ఆ మాధవుణ్ణి నమ్మిన ఈ మధుమతిదే విజయం. మీరు సినిమా చూడండి అంతే. తాడు వదిలేయండి రా, వదిలేయండి. మీలా అధర్మంగా 60 సార్లు గెలవడం కన్నా ధర్మంగా 1,00,000 సార్లు ఓడిపోవడానికే ఈ మధుమతి సిద్ధంగా ఉంటుంది. ఏంట నీతులు చెప్తున్నావు? ఆడదానివి కదా అని మాటలతో ఊరుకుంటున్నాను, లేకపోతే ఈ పాటికి నరికి పోగులు పెట్టేసి ఉండేవాడిని. అమ్మ చాటు పోరగానివి నువ్వు నాకు చెప్పేదేంది? జర పక్కకు పో, లేదంటే బొక్కలు చూర చూరదేస్తా. చలా. కూసావే ఈ రోజు నేను అదో తేలిపోవాలి. పులి పిల్ల వేట మొదలు పెడితే జింక పిల్ల తోక ముడవాల్సిందేనే. వెళ్ళింది పులి పిల్ల కాదే, జుత్తులు మారి నక్క పిల్ల. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవే. నా చేతుల్లో నీ పని ఫినిష్.
కోసం మోసం చేసి నా మెడలో తాళి కట్టావు. పగతో నన్ను కాపురానికి తీసుకొచ్చావు. ఈ రోజు నన్ను భార్యగా కాదు కదా, కనీసం సాటి మనిషిగా కూడా చూడలేదు. చివరికి నీ పగ కోసం కట్టిన తాళిని తెంచబోయావు. ఏయ్, ఏంటే వాగుతున్నావు? నీలాంటి రాక్షసుతో కాపురం ఎలా చేస్తాననుకున్నావు? ఛీ! నీలాంటి వాడితో నాకు మాటలేంటి? అవతలికి వెళ్ళు. కాదని గీత దాటొచ్చావో నీ రాతని నేను మారుస్తా. భార్య చేతుల్లో తన్నులుతున్న భర్త అని చరిత్రకెక్కిస్తా. నిన్ను వదలనే. నిన్ను ఒరేయ్, చేతు! ఛీ! అది ఆడదు కాదురా, మనుషుల్లో అదో రకం జాతి. అలాంటి భూతాలకి నాలాంటి బేతాళ మాంత్రికులు తప్ప నువ్వు సరిపోవురా. దాని తిక్క నేను కుదిరిస్తాను, నువ్వురా. ఛీ! ఏయ్! ఏయ్ మధు, పైసా కోసం ప్రాణం కూడా ఇస్తానే, అలాంటిది నా ప్రాణానికి ప్రాణమైన ఈ ఇంటిని ఆక్రమిస్తాను అంటే చేతులు కట్టుకుని కూర్చుంటాననుకున్నావా? హ, ఇప్పటిదాకా నాలో పిసినారి అనసూయనే చూశావు. ఇప్పుడు ఆస్తిని కాపాడుకునే ఆదిశక్తిని చూస్తావు. హ, ఎక్కడ? గొడ్డలి కాదండి అనసూయ గారు, నా గుండెలకి గన్ కురుబెట్టిన గన్ షాట్ గా చెప్పేమంటారా? నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే తింటున్నాను, ఇక్కడే బతుకుతున్నాను. కాదని కాలయముడు దిగొచ్చినా కాలు దువ్వుతాను తప్ప ఒక్కడుగు కూడా కదలనండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. నిన్ను ఏయ్! ఇదేంటో తెలుసా అండి? నీకు 25 కోట్లు ఇప్పించే డాక్యుమెంట్. బొచ్చు బాలమణితో నువ్వు చేసుకున్న అగ్రిమెంట్. నాకు బిడ్డ పుట్టాలని, వాడితో కోట్లు కొట్టేయాలని నువ్వు చేసుకున్న సెటిల్మెంట్. 25 కోట్ల సెంటిమెంట్. ఇది నీ చేతికి ఎలా వచ్చింది? ఎన్న పేరు ఐశ్వర్య, అమ్మ పేరు మాధుర్య, అక్క పేరు సౌందర్య. వణకం వణకం. సబ్బియో పేస్టియో పౌడర్యో గొత్తొచ్చిందా అత్తయ్య గారు? మోసం దగా. నువ్వు చేసింది న్యాయమా? నన్ను మోసం చేసి 25 కోట్లు కొట్టాలనుకోలేదా? అది జరగదని తెలిసి నన్ను బయటికి గంటేయలేదు. అన్ని పాపాలు నువ్వు చేసి నన్ను నేరస్తురాలను చేయలేదు. అందుకే వచ్చా, నీ లెక్క కుదిర్చి లెక్క సెటిల్ చేయడానికి వచ్చాను. ఏయ్, నా సంగతి నీకు తెలీదు. నేను తలుచుకుంటే ఏమీ చేయలేవు. పొరపాటున నోరు లేపావనుకో, నా నోరు లేస్తుంది. దాంతో ఈ అగ్రిమెంట్ గురించి అందరికీ తెలిసిపోతుంది. కోడలతో పిల్లల్ని కనిపించి డబ్బు సంపాదించాలని కూడా నేరం అని నీ మీద, నీ కొడుకు మీద కేసు పెడితే పాపం నీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. నీ కుటుంబం మొత్తం జైల్లో ఊచలు లెక్క పెడతారు. ఓకేనా?
వద్దు. ఈ కేసులు గట్రా ఏమి వద్దు. కాబట్టి నాకు జై కొట్టి నీ వాళ్ళని జో కొట్టి వెళ్ళిపో జోమ్మ వెళ్ళు 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 ప్లీజ్ ఈ డాక్యుమెంట్ గురించి ఎవరికి చెప్పొద్దమ్మా, ప్లీజ్. పొరపాటున 4వ వ్యక్తికి తెలిస్తే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. 10 కోట్లు హుష్కాకైపోతుంది. కావాలంటే నువ్వు ఇంట్లో నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండొచ్చు. వీళ్ళకి నేను చెప్తానులే, సరేనా? వెరీ గుడ్. ఇదే మాడ్యులేషన్ మెయింటైన్ చెయ్యి. నీలాంటి నీచ్లతో నేను ఆ కొంపులో ఉండను, ఇక్కడే ఉంటాను. వెళ్ళు, వెళ్ళి నీ వానర మూకతో చెప్పు. వెళ్ళు. అలాగే. చేతు, అమ్మా. నన్న చేతు, ఏమైందమ్మా? అది ఇక్కడే ఉంటాను అని బతిమలాడుతుందిరా. పాపం ఆడపిల్ల, పైగా నా మాజీ కోడలు. ఉండనిద్దాంరా. అది బతిమలాడితే మాత్రం ఇక్కడే ఉండిస్తారా? అది ఉంటానంటుంది, టెంట్ వేస్తానంటుంది, పక్కింట్లో కాదు మన ఇంట్లో. మీరు ఊరుకున్నా నేను మాత్రం దాన్ని ఊరుకోను. ఉస్సే మద్దు, ఇవాళ నువ్వు నా చేతులు అయిపోయావే. ఉస్సే, మర్యాదగా నువ్వు బయటికి వెళ్తున్నావా? లేదంటే నేను పైకి పంపిస్తాను. అవునా, అంతుందా? ఓసారి కాలు ఈ గీతలు పెట్టమ్మా. అవునే, పెడతాను. పెడితే ఏం చేస్తావు? రామ్మా, పెట్టు. పెడతానే. ఎహె, నువ్వు ఉండండి అత్తయ్య గారు. మీకు అసలేమీ తెలీదు. వస్తున్నానుండవే, వస్తున్నానుండు. ఎప్పుడు ఉండండి అత్తయ్య గారు. ఇదిగో వచ్చాను. తులు తీరుందా? అందరూ ఒళ్ళు దగ్గర పట్టుకొని వినండి. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. మీరు వండిందే తింటాను. మీ అత్తతో మిమ్మల్నే కొట్టిస్తాను. ఏ చేతులతో ఈ ఇంట్లో నుంచి గంటారో ఆ ఇల్లు మీకు లేకుండా చేస్తాను. ఇదే ఈ మధుమతి శపథం. మధుమతి శపథం. మధుమతి శపథం. మధుమతి శపథం. వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్. ఇక్కడే ఉంటా. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో.
మొత్తానికి టెంట్ వేసేసిందన్నమాట. ఏయ్, నా చెట్టుకున్న పూలన్నీ కోసేస్తుంది. ఏయ్, అయ్యో, పొద్దున్నే దీని నోట్లో నోరు పెట్టి గెలవలేను. ఒసే లతా శిరీష రండి. అయ్యో, అమ్మో అమ్మో అమ్మో, చెట్టు మొత్తం దులిపేస్తుంది. ఒసే, ఎప్పుడు చచ్చారు? రండి. అయ్యో, నా పూలు. అత్తయ్య గారు ఏమైంది? ఒకసారి అటు చూడండి. హే మధు, అయ్యో, ఏం చేస్తుంది చూడండి. అయ్యో అత్తయ్య గారు తల గోక్కుంటుంది. అయ్యో, నీ బొంద. అది మన పూలు మొత్తం కోసేస్తుంది. అవునవును, అయినా ఆమె తల్లో మన పూలు ఎలా ఉంటాయి అత్తయ్య గారు? మన పూలు మన దగ్గరే ఉన్నాయి కదా. అయ్యో, మీ బొందలే, మీ బొంద. అది మన చెట్టు పూలన్నీ కోసేస్తుంది. వెళ్ళి దాన్ని ఆపండి. వెళ్ళండి. సరే 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 వెళ్ళండి. వెళ్ళ- ఏయ్ మధు, ఆ? ఆ, అదే మధు చెల్లెమ్మ, మా చెట్టు పూలు ఎందుకు కోస్తున్నావు అని అడుగుతున్నాను. మీ పువ్వులా? హ, అలానే పువ్వుల మీద రాసుందా? ఏంటి వెటకారమా? ఈ చెట్టు మాది. కానీ ఆ చెట్టున స్థలం నాది. ఆ? నీ స్థలమా? మరి నిన్న ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పన్లేక గీసాన గీత. ఈ గీత ఇవతల నాది, అవతల మీది. కాదని కాళ్ళు పెట్టారో ఊరిచొస్తుంది. అయ్యో, ఏమిటి ఆ మెథడ్ డిస్కషన్స్? ముందు దాన్ని ఆపండి. అత్తయ్య గారు, నిన్న గీత గీసిందంట, అవతల ఆవిడదంట, యువతల మందంట. చెట్లు ఆవిడ స్థలంలో ఉన్నాయంట. అడుగు పెడితే కాళ్ళు ఏంటి? 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 నేను వస్తున్నానే. ఏమిటే విరక్కొడతానంది మన కాళ్ళు కదే, ఆవిడ కాళ్ళని చెప్పేవి? అలా చెప్తే కానీ అక్కడి నుంచి రాదు కదా, అందుకని. అమ్మా, ఏంటంటే ఈ లైన్ అవతల ఆమెదా? అలానే ఎవరు చెప్పారు? నేనే. ఏ కాదా? అవునవునవును, ఈ లైన్ అవతల మీదే, అంతా నీదే. కోసేసుకో పూలన్నీ కోసేసుకో. ఏయ్, నీకు అసలు బుద్ధిందానే? ఆవిడ స్థలంలో ఆవిడ పూలు కోసుకుంటుంది, తారాజు పూలు కాల్చుకుంటుంది. అడగడానికి మీరెవరే? పదవి పోదాం. ఆగండి అత్తయ్య గారు, మీరే కదా వెళ్ళి అడగమన్నారు. అయ్యో, నేను అడగమంటే నువ్వు అడిగేస్తావా? నీ బుద్ధి ఏమైందే? నోరు మూసుకొని పద. నువ్వు కోసుకోమా, నువ్వు రావే, నువ్వు కోసుకోమా, నువ్వు రావే. ఆగండి అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి అత్తయ్య గారు. అయ్యో, రామ తల పగిలిపోతుంది. వెళ్ళి కాఫీ పెట్టండి. అబ్బా, పాలు ఇంకా తీయలేదు. ఇంకా తీయలేదా? వెళ్ళి తీయండి. సరే చెల్లి, వెళ్ళి గిన్నె పట్టుకురా. అలాగే అక్క. కొంచెం కదలి గబగబా వెళ్ళు. కూలుక్కుంటూ నడుస్తోంది. ఇదేంటే గీత కవతలుంది ఆవు. అవునక్క, ఇప్పుడు ఏం చేద్దాం? అది ఏయ్, అది ఇక్కడ లేదు, గీత దాటేద్దాం. ఏయ్, ఏంటి ఏం చేస్తున్నారు? అబ్బే ఏమీ లేదు మధు. మరి? అంటే అది పాలు, ఆవు అక్కడ ఉంది కదా, పాలు పిండుకుందామని. ఆవు నాదే, పాలు నావే. అది కాదు మధు, అత్తయ్య గారు చెప్పారు. రావే. పాలు కావాలా? పాలు. అత్తయ్య గారు, ఈరోజు మీకు పాలు కట్టు. రామ్మ తల్లి, నాకివ్వు పాలు. అంత మాటందా? ఇదిగో, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ ఆవు మనది కాబట్టి ఆ పాలల్లో సగం మనకు రావాలి. వెళ్ళి తీసుకురండి, లేదంటే ఈరోజు ఫుడ్ కట్టు. అమ్మో, ఎలాగోలా తీసుకొస్తాం అత్తయ్య గారు. రావే, పద. ఇది తీసుకెళ్లకుండా వెళ్ళారే?
ఎలా తెస్తారో ఏమిటో చూద్దాం. ఆ, ఆ, అమ్మో దాడితే పీకేస్తుంది. మధు మధు చెల్లి ఒకసారి ట్రావా. ఈ పాల కోసమే పంపించుంటుంది చెత్త. ఏంటి మ్యాటరు? ఈ పాలలో సగం తీసుకురమ్మందా? అవును మధు, ఇస్తావా? ఇస్తాను. థ్యాంక్ యూ మధు. అది మధు అంటే. లీటరు 100. ఆ, అదేంటి మధు, ఆవు మనందరిది కదా. ఏదో గీత గీసావు, నీ వైపు వచ్చింది, దానికే పాలు అమ్ముతానంటే ఎలా చెప్పు? ఇద్దరికి చెరిసగం కదా, అదే న్యాయం కదా మధు. న్యాయం గురించి మాట్లాడావు కాబట్టి నాకు నచ్చినన్ని పోస్తాను. థ్యాంక్ యూ మధు.